అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ 'నాతి చరామి'. రచించిన వారు నారాయణ గారు. కథలోనికి వస్తే, ఏరా 26 సంవత్సరాలు నిండిపోయాయి. ఇంకా పెళ్లి చేసుకోవా? ఇంకెప్పుడు చేసుకుంటావు? అమ్మ పిలుపుతో వాట్సాప్ చూసుకుంటున్నా నేను ఉలిక్కిపడ్డాను. చేసుకుందాంలేమ్మా అని నోటితో అన్నాను. కానీ మనసులో నాకు కూడా చేసేసుకోవాలి అనే ఉంది. నిజం చెప్పాలి అంటే మొన్నటి వరకు చేసుకోవాలి అన్న ఆలోచనే లేదు. కానీ ఈ మధ్య దూరపు బంధువు అత్తయ్య వాట్సాప్ ప్రొఫైల్లో నా మరదలి ఫోటో చూశాక ఎందుకో తెలియదు మొదటి చూపులోనే పడిపోవటం అంటే ఇదేనేమో అనిపించింది. అప్పటి నుండి నా ఫోన్ అందులో తన ఫోటో ఎన్నిసార్లు చూశానో నాకే లెక్క తెలియదు. అసలు లెక్క పెట్టే ఆలోచనే లేదు. అన్నీ తనే అనిపిస్తుంది. ఆ నవ్వు, ఆ అమాయకత్వం, కళ్ళల్లో మెరుపు నిద్ర లేకుండా చేస్తున్నాయి. పోనీ అత్తయ్య వాళ్ళని అడుగుదామా అంటే ఏమనుకుంటారో అనే భయం. తను బీటెక్ 3వ సంవత్సరం చదువుతుంది. చదువు అవ్వకుండా చేయనంటారేమో. నాకు పెద్ద వయసు కాదు, కానీ ఇంతకన్నా ఒక్క సంవత్సరం కూడా ఆగేలా లేరు ఇంట్లో. తన చదువు అవ్వాలంటే ఇంకో 2 సంవత్సరాలు అయినా పడుతుంది. ఇలా ఎన్నో ఆలోచనలు, ఏమీ అర్థం కాని పరిస్థితి. ఎవరి దగ్గరైనా దాచగలం కానీ అమ్మ దగ్గర దాయలేము కదా. అమ్మ కనిపెట్టేసింది. ఏంట్రా 2 రోజుల నుండి వండిన వంటలు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, నువ్వేమో ఈ లోకంలో లేవు, ఏంటి సంగతి? నిజంగానే కోడల్ని ఎవరినైనా చూసావా ఏంటి అని అడిగారు. ఇంకా దాచటం ఇష్టం లేని నేను నా ఫోన్లో తన ఫోటో పెట్టి అమ్మకు ఇచ్చేశాను. తను మన సుభద్ర కూతురు అనుకుంటా కదా? అనుమానంగా అడిగింది అమ్మ. అవునన్నట్టు తలూపాను. తను నీకు ఎలా పరిచయం రా? పరిచయం లేదమ్మా, అత్తయ్య ప్రొఫైల్లో చూశాను, చాలా నచ్చింది. నువ్వెప్పుడు అంటావు కదా అమ్మా, మనకి దగ్గర వాళ్ళైతే మంచిదని. ఒక్కసారి అత్తయ్యని అడిగి చూస్తావా అన్నాను. సరేరా, నీ ఇష్టం, కాదు అంటానా? అలాగే అడుగుతానన్న అమ్మ మాట విన్నాక చాలా ఆనందంగా అనిపించింది. అమ్మ వాళ్ళని అడగటం, వాళ్ళు వెంటనే ఓకే చెప్పేయటం, పెళ్లి చూపులకి ముహూర్తం పెట్టడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఎప్పటి నుండో ఫోన్లో కనిపిస్తూ కవ్విస్తూ మురిపిస్తున్న నా మరదల్ని మొదటిసారి ఎదురుగా చూడబోతున్నాను. వాళ్ళు ఉండేది హైదరాబాద్, మేము ఉండేది పల్లెటూరు. దూరం ఒక 12 గంటల ప్రయాణం. కానీ నాకు ఎందుకో క్షణాలు యుగాలుగా గడిచినట్టయింది ప్రయాణం. చివరికి వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. తను భయంగా కూర్చుని ఉంది. మా అక్క పుణ్యమా అని తనతో విడిగా మాట్లాడే అవకాశం దొరికింది. చాలా మాట్లాడాలనుకుని వచ్చాను, కానీ మాటలు బయటికి రావట్లేదు. తనని చూస్తూ ఉంటే చివరికి ధైర్యం తెచ్చుకుని, నేను మీకు నచ్చానా అని అడిగాను. తన వైపు నుండి సమాధానం లేదు. కొద్దిసేపు ఆగి, అంటే ప్రతి అమ్మాయికి పెళ్ళి అంటే కొన్ని ఆలోచనలుంటాయి, వచ్చేవాడి గురించి కోరికలుంటాయి కదా, అవి నాలో నీకు ఓకేనా? ఒకవేళ నాతో చెప్పటం నీకు భయంగా ఉంటే అత్తయ్య వాళ్ళతో అయినా చెప్పు. నీకు పూర్తిగా ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందాం అన్నాను. తను సరే అని తల ఊపింది. సరే అని అక్కడ నుండి వచ్చేశాను. వర్షపు చినుకు కోసం చకోరపు పక్షి అయినా ఎంతలా ఎదురు చూస్తుందో లేదో తెలియదు. వసంతాన్ని తన పాటతో స్వాగతించడానికి కోయిలైనా ఎంతలా వేచి చూస్తుందో లేదో తెలియదు. కానీ తన సమాధానం కోసం నేను నాలోనే ఒక చిన్ని యుద్ధం చేస్తున్నాను. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళి వచ్చాక అలసిపోయి దివాన్ మీద పడుకున్న నన్ను అమ్మ, అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారు అనగానే ధన్మని లేచి చూశాను. ఏమన్నారమ్మా అని అడగగానే నాలో ఆత్రాన్ని మరింత ఉడికిస్తూ కొంతసేపు మౌనం తర్వాత గట్టిగానే కోరుకున్నట్టున్నావు, నీకు నచ్చిందే చెప్పారు అంది. వావ్, మరి పెళ్ళెప్పుడమ్మా అన్న నా కంగారు చూసి, మరీ అంత కంగారేంట్రా? పంతులు గారికి చెప్పాను, ముహూర్తం పెడతాను అన్నారు. అలా ఒక 2 నెలల్లో మా పెళ్ళైపోయింది. ఆ రోజు మా మొదటి రాత్రి. దంపతులకి వాయినాలు ఇవ్వటం, ఏవో సరదా ఆటలు అయిపోయాక మా ఇద్దరిని ఆ గదిలో ఉంచి అందరూ తనకి చెవిలో ఏవేవో చెప్పేసి వెళ్ళిపోయారు. తను చూడటానికి చాలా భయంగా ఉంది. నాకు తన మొహం చూస్తే చాలా జాలిగా, అమాయకంగా అనిపించింది. తను మంచం దగ్గర నుంచుని ఉండగా తన భుజాల మీద చేతులు వేసి జాగ్రత్తగా మంచం మీద కూర్చోబెట్టి తన దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నాను.
తన చేతులు నా చేతులలోకి తీసుకోగానే తను భయపడి వెంటనే చెయ్యి వెనక్కు తీసేసుకుంది. నేను చిన్నగా నవ్వి మళ్ళీ తన చేతిని తీసుకుని, ఏంటి అంతలా భయపడుతున్నావు? నన్ను చూస్తే భయం వేస్తుందా? అమ్మగారి మౌన దీక్ష ఎప్పటికవుతుందంటావు అని నవ్వాను. తన చేయిని ప్రేమగా ముద్దు పెట్టి తన వైపు చూశాను. మాట తడబడుతుండగా అక్షరానికి హల్లులు కలుపుకుంటూ తను నాకు నా చదువు పూర్తి చేసి రావాలి అని ఉంది అని చెప్పింది. నిజమే కదా, ఇంత కష్టపడి చదివి మధ్యలో వదిలేయటం ఎందుకు? సారీ, మర్చిపోయాను. సరే, నీకు చదవాలి అని ఉంది కదా, ఆ కాలేజీ నుండి మన దగ్గర కాలేజీకి మార్పిస్తాను. ఇక్కడ నుండే వెళ్ళి చదువు పూర్తి చేసేయొచ్చు, ఏమంటావు? అనగానే లేదు, అక్కడైతే బాగా అలవాటైపోయింది. ఇంకొక సంవత్సరమే కదా, అక్కడ ఉండే చదివేసి వస్తాను అంది. సరే, నేను అమ్మకి చెప్తానులే. నువ్వు వెళ్ళి చదువు పూర్తి చేసుకుని ఇక్కడికి వద్దువు గాని, సంతోషమేనా అన్నప్పుడు కళ్ళ నిండా ఆనందంతో థ్యాంక్స్ అంది. సరే, ఇంకా బొజ్జున్నామా అన్న ప్రశ్నకి మీరేమీ అనుకోకపోతే చదువుపోయి మళ్ళీ నేను వచ్చే వరకు కూడా ఇంకేమీ వద్దు ప్లీజ్ అని అంది. నేను లేచి నుంచుని, అది నేను అర్థం చేసుకోగలను తల్లి. నేను అడిగింది మామూలుగా నిద్రపోదామా అని, అంతే. సరే బొజ్జు అని తనని నిద్రపుచ్చి నేను ఆలోచనలతో అలా ఉండిపోయాను. తర్వాత తన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది. మళ్ళీ తనని ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తున్నా నాకు వరుసగా 2 రోజుల సెలవులు వచ్చాయి. వెంటనే మరొక ఆలోచన లేకుండా ట్రైన్ ఎక్కేశాను. తనని ఆశ్చర్యపరుద్దామని చెప్పకుండా వెళ్ళి తలుపు తట్టాను. తలుపు తీసిన తను, మీరా, ఇప్పుడెందుకు వచ్చారు అని అడిగి నన్నే ఆశ్చర్యపరిచింది. సర్లే అని లోపలికి వెళ్ళి అత్తయ్య మామయ్య వాళ్ళని పలకరించి కొంచెం ఫ్రెష్ అయ్యాక తనని అడిగాను, అలా బయటికి వెళ్దామా సరదాగా అని. లేదండి, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి అంది. ఓకే, నేనేమైనా హెల్ప్ చేయనా అన్న నా మాట పూర్తయ్యే లోపే, లేదు నేను రివిజన్ చేసుకుంటున్నా అంది. సరే చదువుకో అని చెప్పి అత్తయ్య దగ్గరకు వెళ్ళాను. సారీ బాబు, దానికి ఏవో పరీక్షలు ఉన్నాయనుకుంటా. పర్లేదు అత్తయ్య, ఇంట్లో పాలున్నాయా? ఉన్నాయి బాబు, టీ తాగుతావా? లేదత్తయ్య, తను చదువుకుంటుంది కదా, రాత్రికి టీ పెట్టి ఇద్దామని. నేను ఇస్తానులే బాబు, పర్లేదత్తయ్య, మీరు పడుకోండి, తనకు నేనే కలిపేస్తాను అని చెప్పి సొంటు పొడి యాలకులు వేసి మంచి వేడివేడి టీ తయారు చేసి తీసుకుని వెళ్ళాను. తాగి చదువుకోబోయి, లేదంటే నీరసం అయిపోతావు. నువ్వు నీరసం అయిపోతే నేను నీరసం అయిపోతాను అని నవ్వాను. తను నిశ్శబ్దంగా తీసుకుని తాగుతూ చదువుకుంటుంది. బాగా శ్రద్ధగా చదువుకుంటుంది అనుకుని తర్వాతి రోజు బయలుదేరి ఊరు వచ్చేశాను. అలా ఇంకో 3 నెలలు నిండేసరికి పండుగ దగ్గర పడింది. అత్తయ్య వాళ్ళు పండుగకి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. నేను కూడా తనని చూసినట్టు ఉంటుంది, వెళ్దాం అనుకున్నాను. అంతలోగా తన నుండి ఫోన్ కాల్. బహుశా మా పెళ్ళయ్యాక మొదటిసారి అనుకుంటా నా నుండి కాకుండా తన నుండి ఫోన్ కాల్ రావటం. ఫోన్ ఎత్తగానే, మీరు పండుగకి వస్తున్నారా ఇక్కడికి? వద్దాం అనుకుంటున్నా చిన్న, ఇందాకే అత్తయ్య వాళ్ళు పిలిచారు. ఏమి అని అడిగాను. ఏం లేదు, కాలేజీ చివరి సంవత్సరం కదా, మా ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ ప్లాన్ చేశారు, వెళ్దాం అనుకుంటున్నాను. మీరు వస్తే ఇంట్లో ఒప్పుకోరు కదా అని, మీరు వస్తున్నారా లేదా అని అడుగుదామని ఫోన్ చేశాను అని అంది. కొంచెం బాధ వేసింది, కానీ తన కోరిక తీర్చడం నా బాధ్యత కూడా కదా అనిపించింది. సరే, నీకు అలా వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళు, నేను అత్తయ్య వాళ్ళతో చెప్తాను నాకే రావటం కుదరట్లేదు అని. అప్పుడు నువ్వు అడుగు, ట్రిప్కి వెళ్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి అత్తయ్యకు ఫోన్ చేశాను. అత్తయ్య, ఈ పండుగకి అక్క వాళ్ళు వస్తున్నారు, నేను రావటం కుదరట్లేదు. తర్వాత సంవత్సరం నేను మీ అమ్మాయి కలిసి వస్తాము మీ ఇంటికి అన్నాను. తను నీతో మాట్లాడటం నేను విన్నాను బాబు. తను ఎందుకు అలా చేస్తుందో నాకే అర్థం కావట్లేదు. నేను తనకి చెప్తాను, నువ్వు వచ్చేయి పర్లేదు అన్నారు. లేదత్తయ్య, తను వెళ్ళాలి అనుకుంటుంది, వెళ్ళనివ్వండి, మీకు ఈ విషయం తెలియదు అన్నట్టే ఉండండి. పర్లేదు, చదువు అయిపోయాక ఎలాగూ ఇక్కడికి వచ్చేస్తుంది కదా అని చెప్పి పెట్టేశాను. కానీ నిజం మాట్లాడుకోవాలి అంటే ప్రతి క్షణం తనతోనే గడపాలి అని నా మనసు కూడా పరితపిస్తుంది. ఎప్పటికీ ఆ అదృష్టం లభిస్తుందో అని ఎదురు చూస్తూ గడిపేశాను. చూస్తూ చూస్తూ తన చదువు అయిపోయింది. తను మా ఇంటికి రావడానికి అమ్మ ముహూర్తం కూడా పెట్టించేసింది. తీసుకుని రావటానికి వెళ్ళాను. ఇంకా బయలుదేరుతున్నాము అనగా తను నన్ను పిలిచి ఒక లెటర్ ఇచ్చింది చేతికి.
కొంప తీసి లవ్ లెటర్ ఏమైనా రాసేసిందా ఏంటి అని షాక్ అయ్యి లెటర్ ఓపెన్ చేశాను. చూశాక నీరసం వచ్చేసింది. నాకు పరిస్థితి అర్థమైంది. అది తన జాయినింగ్ లెటర్. ఉద్యోగం వచ్చింది అని కూడా తను చెప్పలేదు. ఉద్యోగం చేయాలి అని ఉంటే అక్కడికి వచ్చి వేరే జాబ్ ఏదైనా వెతుక్కోవచ్చు కదా అన్నాను. నేను చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం అక్కడ దొరకవు. ఇంత చదివాక ఉద్యోగం చేయకపోతే ఆ చదువు ఎందుకు అన్నది తన మాట. ఎన్ని సంవత్సరాలు ఇలా దూరంగా అని అడిగాను. కనీసం 1 సంవత్సరమైనా ఉద్యోగం చేయాలని ఉంది. నా కళ్ళల్లోకి చూడలేక కిందికి చూస్తూ చెప్తున్న సమాధానం విన్నాక తన జాయినింగ్ లెటర్ తనకు ఇచ్చేసి ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్పేసి నా బ్యాగ్ తీసుకుని అక్కడి నుండి వచ్చేసాను. మొదటిసారి డౌట్ వస్తుంది. తనకి నిజంగా చదువు, జాబ్ ఇవి ఇష్టమా? లేక నేను అసలు ఇష్టం లేనా? అదే తనని అడిగాను. నేను నీకు నచ్చలేదా అని. మీరంటే ఇష్టమే. అవి నేను పెళ్లి చూపుల్లో చెప్పేదాన్ని. కానీ అప్పుడు నాకు ధైర్యం లేదు. చెప్పటానికి భయం వేసింది. ఇప్పుడైనా మీరు అర్థం చేసుకుంటున్నారు కనుక చెప్తున్నాను అంది. ఊబిలో కూరుకుని పోయిన వాడికి తాడు దొరికిన వాడిలాగా బాధలో ఆనందం కలిగింది నాకు. ఆ రోజు నుండి మేము ఇద్దరం మంచి స్నేహితులం అయిపోయాం. తనకి వీలు కుదిరినప్పుడల్లా ఫోన్ చేసేది. నాకు వీలు కుదుర్చుకుని మరీ నేను ఫోన్ చేసేవాడిని. కనీసం ఫోన్లో అయినా తన మాటలు వినాలి అన్న కోరికతో. కానీ ఈ సంవత్సరంలో తను ఎప్పుడూ మేము కలవటానికి ఒప్పుకోలేదు. రోజులన్నీ నరకంలాగా గడుస్తున్నాయి. సంవత్సరం పూర్తి అవుతుండగా అడిగాను, ఈసారి వస్తావా నా దగ్గరకు అని. చాలాసేపు మౌనం తర్వాత ఈసారి కూడా రాకుండా ఉండటానికి కారణం ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. నన్ను నీకన్నా బాగా ఎవరు అర్థం చేసుకోలేరు. నువ్వే అర్థం చేసుకో అని పెట్టేసింది. ఎడారిలో ఎండమావి కోసం వెతికి వెతికి చివరికి దొరకక ఇసుక తిన్నెలలో శిథిలమైపోయిన బాటసారిగా అయిపోయింది నా జీవితం. తనకి అసలు ఇక్కడికి రావటమే ఇష్టం లేదు అన్నమాట అర్థమైంది. పోనీ నేనే తన గురించి అక్కడకు వెళ్ళిపోతే నాతో ఉంటుందా? దానికి కూడా నా సమాధానం తెలీదనే చెప్తుంది నా మనసు. తనకు ఇక్కడికి రావటం ఇష్టం లేదా? నాతో ఉండటం ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? తెలియకుండానే కళ్ళు చెమర్చాయి. అంత ఆరాధించిన అమ్మాయి, ప్రేమించిన నా భార్య నాతో ఉండటానికి ఎందుకు ఇష్టపడటలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఇది నా జీవితం కాదు, మా జీవితం. దీన్ని ఇలా అర్థం లేని ప్రశ్నగా వదిలేయకూడదు. తెలుసుకోవాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి అని ట్రైన్ ఎక్కాను. ఈసారి ఆలోచనల ప్రవాహంలో ప్రయాణమే తెలియలేదు. దిగగానే అత్తయ్య దగ్గరకు వెళ్ళాను. అత్తయ్య, నాకు కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉంది. కొంచెం సమాధానం చెప్పగలరా? చెప్పు బాబు అన్నారు. అత్తయ్య, చిన్నికి నేను ఇష్టం లేదా అని అడిగాను. కాదు బాబు, నువ్వంటే దానికి చాలా ఇష్టం అన్నారు. మరి మా ఊరు పల్లెటూరు అని అక్కడికి రావటానికి ఇష్టపడటం లేదా? నాకు తెలిసి నా కూతురికి పల్లెటూరు అంటేనే ఇష్టం బాబు. సిటీ అసలు నచ్చదు. మరి అత్తయ్య, అసలు తనకి పెళ్ళి ఇష్టమేనా? అత్తయ్య మౌనంగా ఉండిపోయారు. మీ మౌనం చూస్తుంటే నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉందనిపిస్తుంది అత్తయ్య. దయచేసి చెప్పండి అని చేతులు జోడించి అడిగాను. అప్పుడు అత్తయ్య నా చేతులు పట్టుకుని చెమర్చిన కళ్ళతో పెళ్ళికి ముందు రోజు తను ఒక మాట అంది. అమ్మా, నాకు ఈ పెళ్ళి అవసరమా? నువ్వు కష్టాలు పడ్డావు, చాలదా నేను పడాలా అని. తనకు అలాంటి అభిప్రాయం ఉంది అని అప్పుడే తెలిసింది. నీకు అదృష్టం కలిసి వచ్చిందే. నీకు మంచి భర్త దొరికాడు. నీ జీవితం నాకులాగా ఉండదు అని నచ్చచెప్పి పెళ్లి జరిపించాను. కానీ ఇన్నాళ్ళైనా తనకి ఆ అభిప్రాయం పోలేదు అని ఇప్పుడు అర్థమవుతుంది బాబు. తప్పంతా నాదే అని కన్నీళ్లు పెట్టుకుంటున్న అత్తయ్యతో. అంటే అత్తయ్య, మీరు మామయ్య సరిగా లేరా? కానీ మీరిద్దరూ చాలా మంచి దంపతులు అని అందరూ చెప్పుకుంటారు అని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉన్నాను. కళ్ళకి కనిపించేవి అన్నీ నిజం కాదు. చెవులకు వినిపించేవి అన్నీ సత్యం కాదు. కుటుంబ గౌరవం అనే ఒక కనిపించని బాధ్యతని మోస్తూ ఇన్నాళ్ళు బయటకు ఆనందంగా, లోపల బాధగా బ్రతికేస్తున్నాను. మీ మావయ్య నన్ను మానసికంగా, భౌతికంగా పెట్టిన ఎన్నో బాధలను పంచుకోవటానికి నాకు నా కూతురు తప్ప ఎవరూ కనిపించలేదు. నేను నా బాధని పంచుకుంటున్నా అనుకున్నానే కానీ తనకు పెళ్లి మీదే ఇలాంటి ఒక అభిప్రాయం ఏర్పడేలాగా చేస్తున్నానని ఊహించలేదు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు తన స్నేహితురాలు కూడా వరకట్న వేధింపులతో బలైపోయింది. నువ్వు అలాంటి వాడివి కాదు.
అని నేను చెప్పే ప్రతి మాట కన్నా చిన్నప్పటి నుండి తనలో పాతుకుపోయిన అభిప్రాయమే గెలిచేది. నిన్ను రావద్దు అన్న ప్రతిసారి, నిన్ను దూరంగా పెట్టిన ప్రతి క్షణం తను ఏడుస్తూనే ఉండేది. అది నేను గమనిస్తూనే ఉన్నాను బాబు. అత్తయ్య, తనని ఒక వారం మా ఇంటికి వచ్చేలాగా ఒప్పించగలరా? వారం మాత్రమే. ఎందుకు బాబు? ఒప్పుకుంటుంది అని ఆశ ఉందా? జీవితం అంటేనే ఆశ అత్తయ్య. ఇన్నాళ్ళు తను చెడు ఎలా ఉంటుందో వింది. ఈ వారం రోజులు మంచిని దగ్గర నుండి చూస్తుంది. చూసి మారతది అని చిన్ని ఆశ. ఒకవేళ అప్పటికి మారకపోతే జీవితాంతం తనకి మంచి స్నేహితుడుగానే ఉండిపోతాను. ఎలా ఒప్పించిందో, ఏమని చెప్పి ఒప్పించిందో తెలియదు కానీ ఒక వారం రోజులు మా ఇంట్లో ఉండటానికి నా చిన్ని ఒప్పుకుంది. పెళ్ళైన 2 సంవత్సరాలకి తను మళ్ళీ మా ఇంటికి వచ్చింది. నేను ఏదేదో చేసి తనని ఆనందంగా ఉండేలా చేయాలి అనుకోలేదు. నాకు నేనుగా ఉండి నేను ఎలాంటి వాణ్ణి అన్నది చూపించాలి అనుకున్నాను. మా తల్లిదండ్రుల ద్వారా పెళ్లి బంధం ఎంత అద్భుతమైనదో చూపించాలి అనుకున్నాను. ఇంటికి రాగానే నా భార్యగా వచ్చావు అనుకోకు, ఒక బంధువుగా వచ్చాను అనే అనుకో అని చెప్పాను. మా ఇంట్లో ఎప్పటిలాగే అందరూ కలిసి తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ సరదాగా ఆట పట్టించుకుంటూ ఆనందంగా గడుపుతున్నాము. ఇలా ఒక 3 రోజులు గడిచాయి. ఆ రోజు రాత్రి కరెంట్ లేదు. తను తన గదిలో ఒక్కతే కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంది. వెళ్ళి పక్కన కూర్చున్నాను. తన తల నా భుజం మీద వాల్చుకుని నా చేతిని గట్టిగా పట్టుకుంది. తన కంటి నుండి కారే కన్నీరు నా భుజాన్ని తాకుతుంది. కళ్ళు మూసుకుని అలాగే నా చేతిని గట్టిగా పట్టుకుని నా మీద తలవాల్చుకుని చాలాసేపు ఉండిపోయింది. నాకు కూడా తనని కదపాలి అనిపించలేదు. అసలు ఈ ప్రపంచమే ఆ క్షణం అలా ఆగిపోతే ఎంత బాగుండునా అనిపిస్తుంది. ఇలా ఉండగా ఒకసారిగా కరెంటు వచ్చి టీవీ ఆన్ అయింది. వార్తలు వినపడుతున్నాయి. మెట్టింటి మూర్ఖత్వానికి బలైన మరొక అమాయకపు అబల. వార్త వినగానే తను ఉలిక్కిపడి లేచి వెళ్ళిపోయింది. అందరూ మగవాళ్ళు ఒకలాగా ఉండరు, నేను అలాంటి వాణ్ణి కాదు అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. కానీ ఏం చేయలేని నిస్సహాయత. తర్వాత కూడా మామూలుగా ఆనందంగా గడిపేస్తున్నాము. తను మారుతుంది అన్న ప్రతిసారి మారకుండా ఉండటానికి ఏదొకటి కనపడేది. అలా వారం రోజులు అయిపోయాయి. రేపు తను వెళ్ళిపోయే రోజు. ఆ రోజు రాత్రి తను మేడ మీద ఒంటరిగా నుంచుని ఉంది. నేను దగ్గరకు వెళ్ళి, ఏంటి మేడం గారు, ఏమి ఆలోచిస్తున్నారు అని అడిగితే, వినీలాకాశంలో వెన్నెల చంద్రుణ్ణి తదేకంగా చూస్తూ, తను ఈ వారం రోజులు నేను చూసింది కళ నిజమా అని ఆలోచిస్తున్నాను. నేను వస్తున్నాను అని మీరు అందరూ ఇలా ఉన్నారా, లేదంటే నిజంగానే ఎప్పుడు ఇలాగే ఉంటారా అని నా కళ్ళలోకి చూసింది. సమాధానం కోసం వెతుకుతూ, ఒకవేళ నటించి ఉంటే అది చేతులలో తెలియకపోయినా కళ్ళలో పలకరించే పిలుపులో తెలిసిపోతుంది చిన్నా. కాబట్టి నువ్వే ఆలోచించుకో, నువ్వు చూసింది నటన లేక నిజమా అని చెప్పి నేను అక్కడ నుంచి కదిలి వెళ్ళిపోతుంటే తను వెనుక అమ్మ అని మాట్లాడుతుంది. ఏదైనా దెబ్బ తగిలిందేమో అని వెనక్కు తిరిగి చూసేసరికి తను ఫోన్ మాట్లాడుతుంది. అమ్మ, రేపు నేను రావట్లేదు. నా బట్టలు వస్తువులు అన్నీ సర్ది పంపించండి. నేను ఇంకా ఇక్కడే ఉంటాను. ఇందాకే నీ మెయిల్కు నా రిజైన్ లెటర్ పంపాను, అది మా కంపెనీలో ఇవ్వండి అని మాట్లాడుతూ నా వైపు నవ్వుతూ చూస్తుంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు, గాల్లో తేలిపోతున్నట్టు ఉంది. తను ఫోన్ పెట్టి చేతులు 2 బారుగా చాపి రమ్మన్నట్టు సైగ చేసింది. ఏంటి ఇది, నిజమే, ఒకసారి గట్టిగా గిల్లు అన్నా నన్ను చూసి. నువ్వెవడవురా బాబు మొగుడా, పెళ్ళాం ఇన్ని సంవత్సరాల తర్వాత దగ్గరకు రమ్మని పిలిస్తే అవకాశం వాడుకోక గిల్లు కొట్టు అంటావని కొంటెగా నవ్వింది. ఈరోజు కలిసిన మా కౌగిలి ఇంకెప్పటికీ విడిపోకూడదు అని ఆ దేవుడికి దండం పెట్టుకుని తన ప్రేమని పూర్తిగా ఆస్వాదించాక ఈ శుభవార్తని అమ్మ వాళ్లకు చెప్పటానికి కిందకు వెళ్ళాము. ఓపికగా ఎదురు చూసి అవతలి వాళ్ళ ఇష్టాలకు ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళ ఇబ్బందులని దూరం చేస్తూ మన మీద వాళ్లకు నమ్మకం కల్పిస్తూ ఉంటే ఆ బంధం ఎప్పటికైనా బలపడుతుంది అని నాన్న చెప్పిన మాట ఇవాళ నిజమనిపిస్తుంది. ఇవాళ అన్న ఊహు అన్న విడాకులు తీసుకుంటున్న వాళ్ళు పెద్దల విలువైన సలహాలు తీసుకుంటే విడిపోయే అవకాశం చాలా వరకు తగ్గిపోతుందేమో. పెళ్ళికి ముందే కాదు, పెళ్లి తర్వాత కూడా చాలా మంచి ప్రేమ కథలే ఉంటాయి కదూ. ఇంక వెళ్ళొస్తాను.
నా కోసం నా చిన్ని ఎదురు చూస్తుంది, మరియు మీకోసం మీ చిన్ని కూడా ఎదురు చూస్తుంది. ప్రేమతో పలకరించి చూడండి. బ్రతికి ఉండగానే స్వర్గం ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.